రెడీ టు గతంలో ఫైట్. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆ గవర్నరే కదా. ఎస్, అదే సార్, అదే అంటున్నా. వాళ్ళు ఉన్నప్పుడు ఆ గవర్నర్ గారి, అలానే నా గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ఆ ఒక ప్రసంగం ఉంటుందో ఆయన అదే చదివారు. ఇప్పుడు నా గవర్నమెంట్ అనే చదువుతారు. సో ఆ గవర్నర్ గారి ప్రసంగాన్నే డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డిని క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే, ఇంకా నేనైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి కుటుంబ ప్రభుత్వపు నాయకుల యొక్క ప్రశ్నలు గాని, లేకపోతే కుటుంబ ప్రభుత్వపు నాయకుల్ని ప్రశ్నించే విధానం గాని ఆయన అంతవరకు ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకోను సార్. సో ఇంకా క్రైటీరియా ప్రకారం ఇందాక టెక్నికల్ గా ధైర్యం చేస్తా అంటున్నాడు కదా, నేను ఇంట్లో ఉండి మాట్లాడతాను, మీరు ఇక్కడ సమాధానం చెప్పండి అంటున్నారు ఆయన. అది ఎట్లా ఉందంటే సార్, వదిలేండి సార్ ముందు ఇది మళ్ళీ ఇది వదిలేండి డిబేట్ కాబట్టి. నేను 4 పరదాల్లో కూర్చుంటాను, 4 గోడల మధ్యన కూర్చుంటాను, పరదాలు చాటుని వెళ్తాను అంటే, ఇంట్లో కూర్చుని నేను వాదిస్తాను అంటే, వాట్ ఎమ్మెల్యే స్టాండ్స్ ఫర్ సార్? పవన్ గారు చెప్పండి. ఎమ్మెల్యే ఈజ్ కాల్డ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అవునా కదా? నువ్వు అసెంబ్లీనే రిప్రజెంట్ చేయనప్పుడు, నీ ప్రజల కోసం అసెంబ్లీలో వాయిస్ అవుట్ చేయనప్పుడు, నాకు ఇంత టైం ఇస్తేనే నేను ప్రజల కోసం మాట్లాడతానంటే అది ముందు చెప్పావు నువ్వు పులివెందుల ప్రజలకి? నాకు ఇంత టైం ఇస్తేనే నేను పులివెందుల తరపున నేను అసెంబ్లీకి వెళ్ళి మిమ్మల్ని ప్రాతినిధ్యం వహిస్తూ మీ యొక్క ప్రజా గొంతుగా నేను మారుతానని చెప్పి పులివెందుల ప్రజలకు నువ్వు చెప్పి ఎలక్షన్కి వెళ్ళావా? లేదు కదా. పులివెందుల ప్రజలు నీకు ఎందుకు ఓటేశారు? వాళ్ళ తరపున నువ్వు నిలబడతావు, వాళ్ళ తరపున నువ్వు వాళ్ళ గొంతుగా నువ్వు అసెంబ్లీలో మాట్లాడతావు, వాళ్ళ తరపున వాళ్ళ యొక్క ఈ సంక్షేమం కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడి నువ్వు తీసుకొస్తావని కదా నీకు ఓటేసింది. లేదు నాకు ఇలా ఇస్తేనే, అంటే నాకు అది ఇస్తేనే, టైం ఇస్తేనే, సీఎంకి 1 గంట ఇస్తే నాకు 40 నిమిషాలు ఇస్తేనే, సీఎంకి ఈక్వల్ గా నన్ను ట్రీట్ చేస్తేనే, నా సెల్ఫీగో నాకు ఇంపార్టెంట్, నన్ను ఇక్కడ ఒక ఐడెంటిఫై చేయడం నాకు ఇంపార్టెంట్, నాకు ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది ఇప్పుడు. గతంలో ఉన్నట్లే అంటే ఒక సీఎం ని ట్రీట్, గతంలో నేను ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను ఆ స్థాయిలోనే నన్ను ట్రీట్ చేస్తాను అంటే, నువ్వు ఇంకా ప్రజాక్షేత్రంలో ఉండడం ఎందుకయ్యా? నీకు పాలిటిక్స్ ఎందుకు? యువర్ నాట్ ఈవెన్ ఏ పొలిటీషియన్, యువర్ ఈగోయిస్ట్. నువ్వు క్లియర్ గా చెప్పాలంటే యూ హ్యావ్ ఎ వెరీ మచ్ ప్రౌడ్నెస్ ఉంది నీకు ఆ ప్రౌడ్నెస్ తోటి, నీ ఈగో తోటి నువ్వు ఉంటున్నప్పుడు నువ్వు ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం ఏముంది? ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోమని చెప్పండి, హ్యాపీగా రిజైన్ చేసేసి మీకున్న బిజినెస్ లని డీల్ చేసుకోండి. అవసరమే లేదు అసలు. నీకు అంత ప్రౌడ్నెస్ ఏంటి? ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఒక బాధ్యతాయుతమైన ఆంధ్ర రాష్ట్ర పౌరురాలుగా అడుగుతున్నాను సార్. ప్రజాసేవ కోసం వచ్చారనే కదా నువ్వు చెప్తున్నావు, ప్రజాసేవకుడివే కదా, నీకు అంత ప్రౌడ్నెస్ ఏంటి? సీఎం గంట మాట్లాడితే నేను 40 నిమిషాలు మాట్లాడాలి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనే ప్రౌడ్నెస్ ఏంటి? నీకు వచ్చే 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా నువ్వు ప్రజల తరపున ప్రజా సమస్యలు ఎందుకు వినిపించావు? నువ్వు ఎందుకు వినిపించడానికి నువ్వు వెళ్ళనంటున్నావు? రాజకీయాలు చేయడానికి నువ్వు అసెంబ్లీకి వస్తావా? లేకపోతే ప్రజల తరపున మాట్లాడడానికి అసెంబ్లీకి వస్తావా? ప్రజల తరపున మాట్లాడడానికి నువ్వు 5 నిమిషాలైనా మాట్లాడచ్చు. 5 నిమిషాలు కూడా చాలా వాల్యుబుల్ మినిట్సే కదా, ఆన్ రికార్డ్ నువ్వు మాట్లాడతావు కదా. నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నీకు ఆ ప్రౌడ్నెస్ ఏంటి? ఫస్ట్ నేను అది క్వశ్చన్ చేయాలి సార్. నీకు అంత ప్రౌడ్నెస్ ఉండి సెల్ఫీగా ఉంటే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మీకు రాజకీయాలు అవసరం లేదు, ప్రజల తరపున నేను ఉన్నానని చెప్పి అబద్ధపు బూటకపు హామీలు ఇచ్చి నేను ప్రజానాయకుడు అని చెప్పి ఎలివేషన్ దయచేసేసుకోండి. బేసిక్ గా వాళ్ళకి అక్కడ కూర్చోవడం ఇష్టం లేదండి, ఆ ప్లేస్ లో కావచ్చు, అక్కడ రావడం ఇష్టం లేదు. అంత మందిలో బెరుకుగా, భయంగా, ఏదో నిన్ననే కొంచెం అంత మంది ఉన్నా గానీ కొంచెం ఇబ్బంది పడ్డట్టే అనిపించింది, అక్కడికి రావడం ఇష్టం లేదు. ఉన్నాడండి ఆయన మొహంలో మీరు చూసుకుంటే, ఒక ఆ ప్రశ్నించేంత వరకు తర్వాత మాట్లాడదా. అసలు మొహంలో ఇది ఇక్కడ గతంలో నేను ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నా, ఈ ప్లేస్ లో నేను ఇప్పుడు ఎక్కడో మూలకు కూర్చున్నానా? తెలుసా, బొత్స సత్యనారాయణ గారిని పక్కకున్నారు, ఆయన కిందికి పైకి చూస్తున్నారు, ఎందుకో తెలుసా? రైట్. ఆయనకు మండలిలో ప్రతిపక్ష హోదా ఉంది సత్యనారాయణ గారికి, ఈయనకి ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి. సో అదే సార్ ఇప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి అంటే, 11th బ్లాక్ లో నన్ను కూర్చోబెట్టారు, ఈ మూల కూర్చోబెట్టారు. గతంలో